ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాదపద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి. ఎందుకంటే దుష్ట శక్తులు, చెడు శక్తులు అన్నీ కలిసి కట్టుకొని నిన్ను బంధించాలని చూస్తున్నాయి. నీ ఇంట్లోకి దైవ శక్తి రాకూడదని చూస్తున్నారు. నీకు ఏ పనిలో కూడా విజయం కలగకూడదని చూస్తున్నారు. అన్ని విధాలుగా నిన్ను దెబ్బ కొట్టాలని, పతనం చెయ్యాలని, పైకి లేవకుండా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు గనక నువ్వు వారి చేతుల్లో చిక్కితే జీవితాంతం కూడా మగ్గిపోవాల్సి వస్తుంది బిడ్డ. కాబట్టి ఈ క్షణం, ఈరోజు నీ సాయి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, మేల్కొని జాగ్రత్తగా ఉండాలి. వారి చేతుల్లోకి అస్సలు వెళ్ళకు. ఎందుకంటే నువ్వు జీవితంలో బాగుపడకూడదని, విజయం వైపు అడుగులు వేయకూడదని, డబ్బులు సంపాదించుకోకూడదని, పేరు ప్రతిష్టలు సంపాదించుకోకూడదని నిన్ను కట్టడి చెయ్యాలని చూస్తున్నారు. ఏ విధంగా తెలుసా? నువ్వు పూజలు చెయ్యకూడదు. నీ ఇంట్లో నిత్యం దైవనామస్మరణ ఎప్పుడు జరుగుతూ ఉంటుందో, నిత్యం దీపారాధన ఎప్పుడు జరుగుతూ ఉంటుందో అప్పుడు నీ ఇంట్లో దైవశక్తి అన్నది తాండవమాడుతుంది. అలా దైవశక్తి నీ ఇంట్లోకి రాకూడదు అని, నువ్వు పూజలు చెయ్యకూడదు అని అన్ని విధాలుగా నిన్ను బంధించాలని, కట్టడి చెయ్యాలని చూస్తున్నారు. నీ పూజకు ఆటంకాలు కలిగిస్తున్నారు. అంటే ఈ దుష్ట శక్తులు అంతగా ప్రయత్నిస్తున్నాయి. ఒక్కసారి నువ్వు కూడా గుర్తు చేసుకో బిడ్డ. నువ్వు పూజలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి పూజ చెయ్యబుద్ధి అవ్వదు, దైవనామస్మరణ చెయ్యబుద్ధి అవటం లేదు. ఈ మధ్య ఆవలింతలు వస్తున్నాయి, కన్నీళ్లు వస్తున్నాయి, చెడు ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా వారు దుష్ట ఆలోచనతో చేస్తున్న ఆలోచనలే. ఆ పనుల మూలంగానే నీకు ఇలా అవుతోంది. దేని మీద కూడా మనసు ఉండటం లేదు, దేని మీద మనసు లగ్నం చేయలేకపోతున్నావు. ఎంతసేపటికి కూడా ఒక నిరాశగా, దేని మీద ఇష్టం లేనట్టుగా, ఒక సోమరితనంగా అలా గడిచిపోతూ ఉంది నీ మనసు, నీ జీవితం, నీ సమయం. ఈ సమయంలో నువ్వు మేల్కోవాలి. సమయం మించిపోలేదు బిడ్డ. ఇప్పుడు ఈ సమయం కాస్త మించిపోయింది అంటే ఆ తర్వాత బాధపడతావు తీరిగ్గా కూర్చొని. కాబట్టి ఈ సమయంలో మేలుకొని ఆ దుష్ట శక్తుల నుంచి, వారి నుంచి నువ్వు బయటపడాలి. అందుకే సాయి నిన్ను వారి చేతుల నుంచి బయటకు లాక్కు రావాలనే ఈ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీ సాయి మాటను నిర్లక్ష్యం చెయ్యకు. నీ జీవితం మీద, నీ బ్రతుకు మీద నీకే మాత్రం ఆశ, శ్రద్ధ ఉన్నా కూడా ఈరోజు నువ్వు తప్పకుండా మేల్కోవాల్సిందే. ఎన్ని పనులు చేస్తున్నా కూడా పక్కన పెట్టేసి ప్రతి పని కూడా నీ సాయి సందేశాన్ని వినాల్సిందే. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాల్సిందే అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. అసలు బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు, బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, తప్పకుండా తెలుసుకొని తీరాలండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక చిక్కుల్లో పడబోతుంటేనో, సమస్యల్లో పడబోతుంటేనో, మనకి ఏదైనా ముప్పు రాబోతూ ఉంటేనో బాబా గారు ఇలాంటి సందేశాలు, సూచనల ద్వారా మనల్ని హెచ్చరిస్తారు, బయటకు పడవేయాలని చూస్తారు. అలాంటప్పుడు బాబా గారు అందించే సూచనలు, సందేశాలను మనం అందుకున్నాము అంటే మన జీవితంలో చెడు అన్నది జరగదు. ఏదైనా చెడు తాకాలని చూస్తే కూడా తాకలేదు. ఎందుకంటే బాబా గారు మన ఎదురుగా ఉండి ప్రతి క్షణం మనల్ని రక్షిస్తూనే ఉంటారు. కాబట్టి బాబా గారి మీద ఎవరికైతే నమ్మకం ఉందో, ఎవరికైతే భక్తి విశ్వాసం ఉందో ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నిన్న ఒక పెద్దావిడ నాకు కాల్ చేశారండి. నిజంగా ఈరోజు నా కుటుంబం ఎంత సంతోషంగా ఉంది అంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయమ్మా ఆనందంతో. ఎందుకంటే నిత్యం ఇంట్లో గొడవలు, నా కొడుకు కోడల మధ్య గొడవలు, పిల్లలు నలిగిపోతున్నారు. వీరి గొడవలు చూసి మాకు పెద్దవాళ్లకు మనశ్శాంతి లేదు. మాకు చూస్తే బీపీలు, షుగర్లు ఉన్నాయమ్మా, అవి కాస్త పెరిగిపోతున్నాయి. వాళ్ళ గొడవలు చూసి అసలు నా సంసారం ఏమైపోతుందని నాకే భయం వేస్తుంది, పిల్లలు ఏమైపోతున్నారు అని. అలాంటి సమయంలో నేను బాబా గారి ఓదార్పు కోసం మీ వీడియోలు చూస్తూ ఉంటానమ్మా. అలాంటప్పుడు ఈ గురువు గారి గురించి చెప్పారు. ఒక్కసారి గురువు గారికి
కాల్ చేసి చూద్దామని ఒకసారి ఫోన్ చేశానమ్మా. గురువు గారు ఏం చేశారో ఎలాంటి పరిష్కారాలు అందించారో తెలియదు తల్లి, కానీ నా కుటుంబం నా బిడ్డలు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కలిసి భోంచేస్తున్నారు, ఆప్యాయతగా ఉన్నారు, అనురాగంగా ఉన్నారు. మాకు బీపీలు షుగర్లు కూడా తగ్గిపోయాయమ్మా. నిజంగా చాలా రుణపడి ఉంటాం. ఇదంతా బాబా గారి దయ వల్లే జరిగింది. ఈ గురువు గారిని మీరు పరిచయం చేశారంటే ఎంత హ్యాపీగా చెప్పారండి ఆవిడ. మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికలో పరిష్కరించేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, కొన్ని దుష్ట శక్తులు దుష్ట ఆలోచనతో నీ మీద పగబట్టాయి, నీ చుట్టూ తిరుగుతున్నాయి. ఎలాగైనా నీ పతనం చూడాలని, నిన్ను పైకి లేవనివ్వకూడదని, సమాజంలో నువ్వు తల ఎత్తుకోకూడదని, నువ్వు నవ్వుతూ ఉండకూడదని, ఆరోగ్యంగా ఉండకూడదని, ఆర్థిక పరంగా ఎదగకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వారి నుంచి నువ్వు బయటపడాలి. బయటపడకపోతే చాలా ఇబ్బందుల్లో పడతావు. ఎందుకంటే ఈ క్షణం ఏ మాత్రం అవకాశం ఇచ్చినా కూడా నీ చేతులారా నువ్వే ముప్పుని కొని తెచ్చుకున్న దానివి అవుతావు. ఇంతకీ వారెవరు, ఆ దుష్ట మనస్తత్వం ఉన్న వారు ఎవరు, ఆ దుష్ట శక్తులు ఎవరు తెలుసుకోవాలనుందా? ఖచ్చితంగా చెప్తాను. ముందుగా నిన్ను పూజ చెయ్యకూడదు, నీ ఇంట్లో ఒక దైవిక శక్తి నిండకూడదు, దేవతలు నీ ఇంట్లోకి రాకూడదు, దైవశక్తి నీ ఇంట్లోకి రాకూడదు. అప్పుడే వాళ్ళ ఆటలో సాగుతాయి. అలా చెయ్యాలని నువ్వు పూజ చేసేటప్పుడు లేని ఇబ్బందులన్నీ కూడా కలిగిస్తున్నారు. వారెవరో తెలుసుకో. నువ్వు బాగా గుర్తించినట్టయితే ఈ మధ్య పూజలు చేసేటప్పుడు ఆవిలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తున్నాయి. సాధారణంగా అందరికీ పూజ చేసేటప్పుడు ఇలా జరగదు. కొంతమందిలో ఏంటంటే భగవద్ ఆరాధన చేసినప్పుడు, దైవనామస్మరణ చేసినప్పుడు కన్నీళ్లు వస్తాయి, అలాగే ఆవలింతలు వస్తాయి, అలాగే చెడు ఆలోచనలు కూడా వస్తాయి, నిద్ర వస్తుంది, తుమ్ములు వస్తాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, అన్నీ కూడా ఏవేవో జరుగుతూనే ఉంటాయి నువ్వు పూజ చేసేటప్పుడు. ఇవన్నీ ఎందుకు అని గమనించావా బిడ్డ? ఒక్కొక్కసారి పూజలో నుంచి లేచి వెళ్ళిపోదామా అని కూడా నీ మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందువల్ల జరుగుతుందో తెలుసా? ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగటం మంచిదా కాదా? ఏమైంది బాబా అని ఎన్నోసార్లు ప్రశ్నించావు తల్లి. కానీ దీనివల్ల చెడు ఏమైనా జరుగుతుందా లేదా అని నీ మనసులో ఉంది కదా. అసలు పూజ ఎందుకు చేస్తున్నావు తల్లి? భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం, నీకు మంచి జరగాలని, నీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటకు వెళ్ళిపోవాలని, ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోవాలని, అన్నీ కూడా నీకు కలిసి రావాలని చేస్తూ ఉంటావు కదా. అలాంటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నావు అంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటావు. కొన్ని సమయాల్లో నీకు తెలియకుండానే మనసు అనేది చెడు ఆలోచనల వైపు మళ్ళుతూ ఉంది. పూజ చేస్తున్న సమయంలో సైతం నీకు చెడు ఆలోచనలు నిన్ను ఊపేస్తున్నాయి. ఎంత అదుపులో ఉంచుకోవాలని చూసినా నీ ప్రమేయం లేకుండా వచ్చేస్తూ ఉన్నాయి. నేను దైవారాధనలో ఉన్నాను, నా బాబాకి పూజ చేసుకుంటున్నాను, దైవానికి పూజ చేసుకుంటున్నాను, దైవ నామస్మరణలో ఉన్నాను, ఇలాంటప్పుడు ఇలాంటి ఆలోచనలు ఏంటి? నిన్ను నువ్వు ప్రశ్నించుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. నీ సాయితో చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి బిడ్డ. ఎందుకు బాబా ఇలా జరుగుతోంది? నా మనసులో ఇలాంటి చెడు ఆలోచనలు రాకుండా కట్టడి చెయ్యి తండ్రి అని ఎన్నోసార్లు నాకు చెప్పావు, గుర్తుందా? అలాగే తుమ్ములు రావటం, నిద్ర రావటం, ఆవలింతలు రావటం, మంపుగా ఉండటం, ఇలా జరుగుతున్నప్పుడు దీన్ని 2 రకాలుగా విభజించాలి తల్లి. మొదటి, శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోతే ఒక్కొక్కసారి ఆవలింతలు వస్తాయి. అది గుర్తించు. నీ శరీరానికి విశ్రాంతి అన్నది ఉందా? ఎక్కువ శ్రమ పెట్టేస్తున్నావా అనేది ఆలోచించు. అలాంటి సమయంలో అలసట వల్ల నీకు ఆవలింతలు, నిద్ర రావటం, ఒకలాగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఒకలాగా ఏదో ఒక మంపు ఆవహించటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నిద్ర సరిగ్గా పట్టక ఆలస్యంగా నిద్ర లేవటం, లేదా అనారోగ్య కారణంగా
అప్పుడు నువ్వు ఏదో ఒకటి చేసి నేను ఈరోజు భగవంతుడి పూజ చెయ్యాలి అని బలవంతంగా వచ్చి చేసినప్పుడు నీ శరీరం సహకరించినప్పుడు నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి, అక్కడ కూర్చోలేని పరిస్థితి కూడా నీకు వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలలో నిద్రలు, ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి నీ ఆరోగ్యం బాగా లేనప్పుడు. ఇంకొకసారి ఏవైనా వస్తువులు చేజారి కింద పడిపోవటం, అలాగే తల భారంగా ఉండటం, కళ్ళు బరువెక్కిన అట్టు ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలా జరగటానికి గల కారణం ఏంటో తెలుసా తల్లి? నువ్వు అన్నీ సక్రమంగానే చేస్తున్నావు, అన్నీ సజావుగానే జరుగుతున్నాయి. కానీ నువ్వు పూజ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి పడిపోయి కింద పడి ఆ శబ్దానికి నీ మనసు పక్కకి మళ్ళీపోవటం, పూజ నుంచి మనసు పక్కకు మళ్ళీపోవటం, ఎంతసేపటికి పూజ మీద మనసు కేంద్రీకరించలేకపోవటం, లగ్నం చెయ్యలేకపోవటం, మాటికి ఏవో ఆటంకాలు ఎదురు అవుతూనే ఉంటాయి. అలాగే నీకు ఆ సమయంలో కూడా చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, ఆవలింతలు వస్తాయి, లేదంటే కళ్ళ వెంట నీళ్లు వస్తాయి, నిద్ర వచ్చినట్టు అవుతుంది, ఒకలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, అక్కడ నుంచి లేచి వెళ్ళిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది. లేదా ఆ సమయంలో ఎవరో పదే పదే నిన్ను మాట్లాడటం, అక్కడ నుంచి లేపటానికి ప్రయత్నించటం, ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది నిన్ను పూజ చేసుకొని ఇవ్వకుండా. అలాంటప్పుడు నీ చుట్టూ ప్రతికూల శక్తులు, చెడు శక్తులు ఉన్నాయని గుర్తించాలి. విశ్వంలో ఉన్న చెడు శక్తులు నిన్ను పూజ చెయ్యకుండా ఆపుతున్నాయని అర్థం చేసుకో తల్లి. అంటే ఇంట్లో కానీ నీ చుట్టూ కానీ ప్రతికూల శక్తులు, ఈ నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం చేసుకో. ఇలాంటి సమయాల్లో నువ్వు పూజ చేసుకోలేవు. మనసు ఎంత కేంద్రీకరించాలని చూసినా కూడా వాటిని అవి ఆపుతూనే ఉంటాయి, ఇబ్బంది పెడుతూనే ఉంటాయి, ఆటంకాలు కలిగిస్తూనే ఉంటాయి. త్వరలో పూజ ముగించుకొని లేవాలి, లేదంటే లేచి కాళ్ళు, చేతులు, ముఖము, నోరు శుభ్రం చేసుకుని మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళి పూజ కొనసాగించాలి. నీకు అలా అనిపించినప్పుడు ఒక్క నిమిషం అక్కడి నుంచి వచ్చేసి తర్వాత కొంచెం ముఖము, కాళ్ళు, చేతులు అన్నీ కడుక్కొని మళ్ళీ వచ్చి కూర్చో. ఎందుకు అంటే అప్పుడు ఆ కాసేపటికి నీ మీద ఆవరించిన అవి ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక అయితే ఒక్కొక్కసారి నీకు కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు వస్తాయి తెలుసా బిడ్డ? నీకు ఇష్ట దైవాన్ని నువ్వు చూసినప్పుడు, నీ బాబాని నీ కళ్ళ నిండా నువ్వు నిలుపుకున్నప్పుడు, తనివి తీరా చూసుకున్నప్పుడు, మనసు ఆనందంతో నిండిపోయినప్పుడు కూడా నీకు కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అవి ఒక సంభ్రమానికి సూచన అని నువ్వు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా నీ మనసులో ఇలాంటి భావాలు ఏమీ లేవు, ఏదో ఒకలాగా ఉంది, కానీ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, దేవుడిని కూడా చూడలేకపోతున్నావు, అక్కడ కాసేపు కూడా కూర్చోలేకపోతున్నావు అంటే విశ్వంలో ఉన్న చెడు శక్తులు నీ చుట్టూ ఉండి నిన్ను అక్కడ నుంచి బయటకు రప్పించడానికి చూస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఏ ఇంట్లో అయితే నిత్యం దైవారాధన, దైవనామస్మరణ, ధూపం, దీపం ఉంటాయో ఆ ఇంట్లో దైవిక శక్తి తాండవం ఆడుతుంది. అలాంటప్పుడు ఇలాంటి దుష్టశక్తులు వాటి పని అవి చెయ్యలేవు, అవి ఇంట్లోకి ప్రవేశించలేవు. అప్పుడు వాటికి మనశ్శాంతి ఉండదు. వాటికి మనశ్శాంతి ఎప్పుడు? ఒక ఇంట్లోకి చేరాలి, ఆ ఇంట్లో పూజలు పురస్కారాలు ఉండకూడదు, ధూపం, దీపం, నైవేద్యాలు ఉండకూడదు, శుభ్రత ఉండకూడదు, ఆనందాలు ఉండకూడదు. అలాంటప్పుడు అవి వచ్చి తిష్ట వేసుకుని కూర్చున్నాయి అంటే ఆ కుటుంబాన్ని అల్లాడించేస్తాయి, ఒక ఊపేస్తాయి. ఆ ఇంట్లో ఏమి కావాలో తాండవం చేస్తాయి, విలయ తాండవం చేసేస్తాయి, ఆర్థిక నష్టాలు కలిగిస్తాయి, అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి, ప్రశాంతత ఉండదు, గొడవలు, చిరాకులు, ఒకరిని చూస్తే ఒకరికి కోపాలు, భగ్గుమనటాలు, అరుపులు, వేరే వాళ్ళ మీదకి అనవసరంగా గొడవలకు వెళ్ళటం, వేరే వాళ్ళు నీ మీదికి గొడవలకి రావటం, ఎంత అస్తవ్యస్తంగా చిందరవందర గందరగోళంగా అయిపోతుంది ఈ చెడు శక్తులు నీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు. అంటే అవి అలా ప్రవేశించి నువ్వు అలా అల్లాడుతూ ఉంటే చూడటమే వాటి కోరిక, ఆనందం. అది పైశాచిక ఆనందం పొందాలి అంటే నీ ఇంట్లోకి రావాలి, తిష్ట వేసుకొని కూర్చోవాలి. కానీ నీ ఇంట్లో దైవారాధన, దైవనామస్మరణ, ధూపం, దీపం అన్నీ ఉంటే వాటి పప్పులు ఇక్కడ ఉడకవు, అడుగు పెట్టలేవు, గజగజలాడతాయి. కానీ దూరం నుంచినే ఇవన్నీ కూడా నీకు చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటాయి, లోపలికి రాలేక. నువ్వు అలాంటి సమయంలో నీ పగ్గాలని వాటి చేతికి అందించావంటే పగ్గాలను అవి పుచ్చుకొని నిన్ను ఆడించటం మొదలు పెడతాయి. కాబట్టి జాగ్రత్త. నీకు ఇలా అనిపించింది అనుకో, ఆ క్షణం నువ్వు తేరుకోలేదు, నా చుట్టూ ఏదో జరుగుతోంది,
ఏదో చెడు శక్తి నన్ను ఆవహించింది, నన్ను పూజ చేయనీయకుండా చేస్తోంది, నా ఇంట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. ఆ క్షణం నువ్వు మేలుకొని ఎరుకతో ఉండు. వాటికి అవకాశం ఇవ్వకుండా, నీ మనసు పక్కకి మళ్ళకుండా నువ్వు దైవం మీద మనసు లగ్నం చెయ్యి. నీ సాయి మీద మనసు లగ్నం చెయ్యి. తండ్రి, నా వల్ల కావటం లేదు, నా మనసును అదుపులో ఉంచు, భారం నీ మీద వేస్తున్నాను, నన్ను ఏవో చెడు శక్తులు ప్రేరేపిస్తున్నాయి అని నీ సాయి మీద భారం వేయి. మొత్తం నీ సాయి చూసుకుంటాడు. ఆ చెడు శక్తుల్ని పటాపంచలో చేస్తాడు. నీ ఇంట్లోకి రాకుండా తరిమి కొడతాడు. నీకు నిజంగా భగవంతుని చూసినప్పుడు, నీ సాయిని చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆనందంతో ఒళ్ళు రోమాంచనం అవుతూ ఉంటుంది, ఆనందంతో పులకించిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో వచ్చిన కన్నీళ్లు నీకు భక్తితో, పారవశ్యంతో, ఆనందంతో వచ్చిన కన్నీళ్ళని నువ్వు గుర్తించుకోవాలి. అలాగే నీ పూజ నీ భగవంతునికి, నీ సాయికి చేరిందని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా కారణం లేకుండా కన్నీళ్లు వస్తే దాని గురించి నువ్వు తప్పకుండా ఆలోచించాలి. నీ సాయి నీ దగ్గరే ఉన్నాడు అని నీకు అర్థమవుతుంది నీ ఒళ్ళు అలా రోమాంచనం అయినప్పుడు. అలాగే నువ్వు నీ సాయి ముందు నిలబడి ఏం కోరుకున్నా కూడా నీ సాయి తప్పకుండా అనుగ్రహించేస్తాడు. కానీ ఇలాంటి కన్నీళ్లు వస్తే నువ్వు అస్సలు భయపడకు తల్లి. ఇలాంటి సమయంలో భగవంతునికి నీ కోరికలన్నీ నువ్వు విన్నవించుకో. ప్రతిదీ వింటాడో వెంటనే తీర్చేస్తాడు. పూజ చేసేటప్పుడు ఆవళింతలు, నిద్ర, చెడు ఆలోచనలు మనసు పూజ మీద లగ్నం లేకుండా చేస్తాయి. కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమి కొట్టాలి. వాటిని తరిమి కొట్టాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి అన్నది కూడా చెప్తాను, జాగ్రత్తగా విను. మొదటిది సాంబ్రాణి ధూపం వేయటం. ప్రతి నిత్యం ఇంట్లో తప్పక సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా పారిపోతాయి, భయంతో గజగజ వణికిపోతాయి. నీ ఇంటి వైపు చూడాలంటే కూడా వాటికి భయం పడుతుంది. నీ ఇంట్లో ఉన్న మూలలో ఉన్న ప్రతికూల శక్తి పారిపోతుంది. అలాగే ఇంట్లో గొడవలు, చికాకులు, సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇక రెండవది ఏంటంటే ఇంటిని సరిగ్గా శుభ్రపరచటం. ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు, రాళ్ల ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చెయ్యటం ద్వారా కూడా నీ ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తులు నిలవలేవు, తాళలేవు, పారిపోతాయి. తప్పక తరిమి కొట్టచ్చు. ఇక ఇంకొకటి ఏంటంటే ఇంట్లో 2-3 రోజులకు ఒక్కసారైనా, లేదంటే కనీసం వారంలో ఒక్క రోజైనా కర్పూరం, లవంగాలను వేసి ఇంట్లో కాల్చు తల్లి. మూలకి చూపించు. లవంగం అంటే చాలా శక్తివంతమైనది. ప్రతికూల శక్తులన్నింటినీ కూడా తరిమి కొట్టేస్తుంది. నిన్ను పూజ చేయకుండా ప్రతికూల శక్తులు అన్నీ కూడా తరిమి కొట్టబడతాయి. ఇక నీ ఇంట్లో దైవ నామాలు, దైవ స్తోత్రాలు, దైవ పారాయణము ఇలా నువ్వు చదవటం చేసినా, వినటం చేసినా, నీ ఇంట్లో ఎప్పుడైతే దైవ నామాలు వినిపిస్తూ ఉంటాయో దుష్టశక్తులు నీ ఇంటి వైపుకు రావటానికి కూడా జంకుతాయి, భయపడతాయి. కాబట్టి ప్రతి నిత్యం కూడా నువ్వు ఇలా తప్పకైతే చేసుకుని తీరాలి బిడ్డ. ఎలా చేశావు అంటే నీ ఇంట్లోకి ఒకవేళ రావాలని సాహసం చేసినా కూడా ఆ దుష్టశక్తులకి ధైర్యం సరిపోదు, ఇంట్లోకి అడుగు పెట్టలేవు. ఒకవేళ ఉన్నా కూడా అవి పారిపోతాయి. కాబట్టి ఈ నియమాలైతే నువ్వు తప్పక పాటించి తీరాల్సిందే బిడ్డ. లేకపోతే చిక్కుల్లో పడతావు, చాలా బాధల్లో పడాల్సి వస్తుంది. ఎప్పుడైతే దుష్టశక్తులు నీ ఇంట్లో ఉంటాయో అవి నిన్ను పట్టి ఆడించటం మొదలు పెట్టాయో నీ కుటుంబం చిన్న భిన్నమైపోతుంది. నా బిడ్డ అలాంటి పరిస్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆర్థిక పరంగా ఎంతో విజయానికి ఎదగాలని ఈ సాయి కోరిక బిడ్డ. కాబట్టి జాగ్రత్త. కొన్ని పొరపాట్లు నువ్వు చెయ్యకూడదు, కొన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. ఆ పైన నీ సాయి నీ వెంట ఉన్నాడు, నువ్వు పెద్దగా భయపడాల్సిన పని లేదు. నీకు కూడా కొన్ని జాగ్రత్తలు తెలియాలి, మంచి చెడులు తెలియాలి, ఎప్పుడు ఎలా ఉండాలో తెలియాలి అని మాత్రమే నీకు జాగ్రత్తలు చెప్తున్నాను. పరిస్థితి మించిపోయినప్పుడు, శృతి మించిపోయినప్పుడు నీ సాయి నీ పక్కనే ఉంటాడు, నీతో ఉంటాడు, నిన్ను రక్షిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.